వివాహితర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తని హత్య చేసింది భార్య. మెదక్ జిల్లా శివంపేట మండలం తిమ్మాపూర్లో జరిగింది ఈ ఘటన. డిసెంబర్ 23న నేరెళ్లకుంటలో పడి బొల్లెబోయిన స్వామి చనిపోయాడు. అయితే అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ప్రియుడు తిమ్మాపూర్ సంపత్తో కలిసి మౌనికి హత్య చేసినట్టుగా భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే సంపత్తో మౌనికకి వివాహితర సంబంధం ఉన్నట్టుగా తెలుస్తోంది. విషయం తెలిసి పంచాయతీ పెడతానని చెప్పి మౌనిక భర్త స్వామి బెదిరించాడు. దీంతో డిసెంబర్ 23న తాగి వచ్చి గొడవ చేశాడు స్వామి. అయితే అతను నిద్రపోయిన తర్వాత ప్రియుడు సంపత్ని ఇంటికి పిలిచింది మౌనిక. స్వామిపై దాడి చేసి గొంతుకి చున్నీని బిగించి ఇద్దరు కలిసి హత్య చేశారు. బైక్పై మృతదేహాన్ని తీసుకెళ్లి నేరెళ్లకుంటలో పడేశారు మౌనిక, సంపత్. అయితే ఆ తర్వాత ఏమీ తెలియనట్టు మౌనిక, సంపత్ ఇద్దరు నాటకం ఆడారు. మౌనికపై అనుమానంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఆ విచారణలో మొత్తం విషయాన్ని బయటపెట్టింది మౌనిక. మండలంలోని తిమ్మాపూర్ గ్రామానికి చెందిన పొల్లబోయిన మౌనిక అని ఈమె 12 సంవత్సరాల క్రితం వీళ్ళ మేనత్త కొడుకైన స్వామితోటి వివాహం జరిగింది. వారికి 2 పిల్లలు. అయితే ఈ మధ్యకాలంలో ఈమె గ్రామానికి చెందిన సంపత్ అనే వ్యక్తితోటి వివాహేతర సంబంధం ఏర్పరచుకున్నది. ఆ విషయంలో భర్త మౌనికతోటి ఈ విషయంలో గొడవపడి ఆ విషయాన్ని బయటికి చెప్పేసి పంచాయతీ పెడతా అని భార్యని బెదిరించడంతో ఆమె ఎట్లయినా సరే భర్తని అడ్డు తొలగించుకోవాలా, తర్వాత ఈ విషయం బయటపడితే ఏమైపోతుందన్న ఒక ఆందోళనతోటి ప్రియుడితోటి ఒక పథకం పన్ని దాని ప్రకారం ఒక అవకాశం కోసం ఎదురు చూస్తుండగా డిసెంబర్ 22 నాడు రాత్రి భర్త బాగా తాగి వచ్చిన పరిస్థితిలో ఉండి ఆ రోజు కూడా గొడవపడడం జరిగింది. ఈయనకి ఫోన్ చేసి సంపత్ని ఇంటికి పిలిపించుకున్న తర్వాత ఇంట్లో అందుబాటులో ఉన్న ఒక స్కార్ఫ్, తర్వాత డంబుల్ ఒకటి ఉంది. ఆ డంబుల్ తోటి ముందు ఆయన గొంతుని నులిమి ఆయనని ఊపిరి ఆడకుండా చేయడంతో ఈమె కాలు పట్టుకున్నది. తర్వాత డంబుల్ తోటి ఆయన ముక్కు మీద మోదడం కూడా జరిగింది భర్తను. తర్వాత స్కార్ఫ్ తోటి ఉరి బిగించినట్లు తర్వాత వాళ్ళు గట్టిగా నువ్వుతోటి ఆయన అక్కడిక్కడే అదే మత్తులో ఉన్నాడు, చనిపోవడం జరిగింది. సో ఈ విషయాన్ని చనిపోయినాడు అనేది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత డెడ్ బాడీని సంపత్కి సంబంధించిన బైక్ మీద అక్కడి నుంచి షిఫ్ట్ చేసి ఇద్దరు కలిసి షిఫ్ట్ చేసి అక్కడే గ్రామ శివార్లో ఉన్న నేరెళ్లకుంట అని చెప్పేసి అక్కడనే గ్రామ శివార్లో ఉంది. ఆ నేరెళ్లకుంటలో వాళ్ళు డెడ్ బాడీని తోసేయడం జరిగింది. తర్వాత ఉదయం యథావిధిగా మిగతా ఎవరికి అనుమానం రాకుండా మౌనిక ఇంట్లో ఉన్నది. తర్వాత ఈ విషయం ఊరు వాళ్ళకి తెలిసి ఈయన ఆత్మహత్య చేసుకున్నాడు అన్న ఒక వాతావరణము అక్కడ క్రియేట్ చేయడం జరిగింది.